తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కూటమిలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిన్న రాత్రి కొవ్వూరులో జనసేన నాయకులపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తమ గ్రామాల్లో కార్యక్రమాలకు వచ్చిన తమకు సమాచారం ఇవ్వడం లేదని జనసేన పార్టీ నాయకుడు కొవ్వూరు ఏఎంసీ డైరెక్టర్ గగుమల్ల స్వామి ప్రశ్నించారు. ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుని జనసేన నాయకుడు స్వామి ప్రశ్నించాడన్న కక్షతో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. కొవ్వూరులోని టీడీపీ ఆఫీస్కు స్వామిని పిలిపించుకుని మరీ దాడి చేశారు. ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా అంటూ తీవ్రస్థాయిలో కొట్టారు. టీడీపీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సమక్షంలోనే జనసేన నాయకుడు స్వామిపై పచ్చమోక మూకమ్మడిగా పిడిగుద్దులతో విరుచుకుపడింది. అక్కడున్న ఎమ్మెల్యే గాని ఇతర టీడీపీ నేతలు దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు. నువ్వెంత, నీ పార్టీ ఎంత అంటూ జనసేన నాయకుడు స్వామిని దుర్భాషలాడారు. దాడి విషయం తెలుసుకున్న జనసేన కొవ్వూరు మండల ప్రధాన కార్యదర్శి మైగపుల బాలకృష్ణ, ఆ పార్టీ కార్యకర్తలు హుటాహుటిన టీడీపీ ఆఫీస్కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొస్తున్న వారిపై టీడీపీ గ్యాంగ్ మరోసారి విరుచుకుపడింది. నడి రోడ్డుపై వెంటాడి మరీ కొట్టారు. పోలీసులు వారించినా అడ్డుకున్నా ఆగలేదు. జనసేన నాయకులు చొక్కాలు చించి దారుణంగా కొట్టారు. టీడీపీ వర్గీయులు తీవ్రంగా కొట్టడంతో జనసేన నాయకులు కార్యకర్తలు ఆందోళన దిగారు. తమ పార్టీకి తమకు చాలా అవమానం జరిగిందంటూ దొమ్మేరు గ్రామంలో టెంట్ వేసుకుని బైఠాయించారు జనసేన కార్యకర్తలు. కూటమిలో భాగస్వామిగా ఉన్న తమను టీడీపీ నేతలే చులకన భావంతో చూస్తున్నారని, తమపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవ్వూరులో జనసేనను లేకుండా చేయాలన్నది టీడీపీ నాయకుల కుట్రగా ఉందని ఆరోపించారు. అదే పార్టీని జనసేన పార్టీని తిట్టాడు. జనసేన పార్టీని అమ్మనా బూతులు అక్కనా బూతులు తిట్టి జనసేన పార్టీని తిడితే ఇలా చెప్పాలని పని ఏముందని చెప్పి అంటే నేను నాకు కోపం వచ్చి వెనక్కి తోసాను. కొట్టడం కూడా చేయాలి. తోసిన తర్వాత ఈలోగా వెనకాల ఒక 20 మంది కుర్రోళ్ళు, సుమారుగా ఒక 10 మంది 15 మంది 20 మంది కుర్రోళ్ళు సుమారుగా నన్ను వెనకాల నుంచి దాడి చేశారు. దాడి చేస్తే అక్కడ నా నాయకులు, పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. అందరూ పెద్ద నాయకులు ఉన్నారు. అక్కడ లోన పార్టీ ఆఫీస్ రూమ్ లో ఎమ్మెల్యే గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలా ఎవరో కూడా నన్ను కొడుతుంటే వచ్చి మయన్ వచ్చి ఏదో ఆగుతున్నాను అది చేస్తున్నారు తప్ప అందరూ కూడా మీద వెళ్ళిపోతున్నారు వచ్చి. వాళ్ళ కింద పనిచేసి కుర్రోళ్ళు వాళ్ళు చెప్తే గట్టిగా చెప్తే ఆగరా. నన్ను ఇంకా అది ఇంకా ఏంటంటే ఇంకా ఎంత దారుణంగా అంటే మొత్తం ఇంకా షర్ట చింపేయడం, ఇంకా నన్ను నా మీద పిడిగుద్దులతో గుద్దేయడం, ముఖం మీద గుద్దేయడం, నాకు ఈ పంటలోంచి పెదాల్లోంచి రక్తం రావడం. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ ఒక కూటమిలా లేదు. ఇక్కడ టీడీపీ వేరు, జనసేన వేరు. ఇంకా ఏంటంటే జనసేన ప్రతిపక్షంగా ఏదో వైసీపీ చూసినట్టు జనసేన కూడా అలాగే చూస్తున్నారు వాళ్ళు.